శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు శని. 25 సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు శని కుంభం నుంచి మీనానికి వచ్చాడు. శని అంటే మార్చి 30 అంటే ఇప్పటికి సంవత్సరం మీద ఒక నెల శని మారి, ఇంకా సంవత్సరం 5 మాసాలు శని అదే రాశిలో ఉంటాడు. మీనరాశిలో శని ఉంటాడు. ఈ మీనరాశిలో శని ఉంటే ఏ రాశులకి సమస్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ రాశులకి పూర్తిగా సమస్య, చెప్పటానికి వీలుగానటువంటి బాధలు. ఈ రాశుల పేర్లేంటి? 1 మేషరాశి, 8వ స్థానం సింహరాశి, 1వ స్థానం మేషరాశి, 2వ స్థానం మేషరాశి, 8వ స్థానం సింహరాశి, 4వ స్థానం ధనుస్సు రాశి, 12వ స్థానం కుంభరాశి, 1వ స్థానం మేషరాశి. ఈ రాశి ఎట్లా ఉంటుంది? ద్వాదశాష్టమ జన్మస్థం. ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మస్థం అంటే 1. ద్వాదశాష్టమ జన్మస్థం. శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మా సొంత ఇల్లే కదా, మేము అక్కడికి పోతాం అంటారు. కుటుంబంలో కలహాలు వచ్చేసేస్తాయి. పెద్దవాళ్ళు ఉంటారు, ఇల్లు పంచుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది, మేము చచ్చిన తర్వాత పంచుకోండిరా అంటారు. ఇట్లా తగదా పెట్టుకునే వాళ్ళు తల్లిదండ్రులకు అన్నం ఏం పెడతారు? మీ దాన్ని మీరు అద్దెకుండి బతకండి, మీరు మాకేం పెడతారని నమ్మకం లేదు. మీరున్న గదులు అద్దెకించుకుంటాం, అద్దె తీసుకొని మేము బతుకుతాం, మేము చచ్చిన తర్వాత మీరు పంచుకోండి. సొంత ఇంట్లోంచి మారాల్సి వచ్చింది కదా. మరి అట్లాగే చేసే ఉద్యోగంలో కూడా ఏదో సమస్య, ఎవరో చేసింది వీడిని ఎత్తున పడుతుంది. ఏమీ లేదు, ఎవడో ఒకడు దొంగతనం చేస్తాడు. ఎట్లా దొంగతనం చేస్తాడు? తనుండే షాపులోని తనుండే పనిచేసే చోటే వస్తువు పోతుంది. అక్కడ పనిచేసేవాడు కాదు, ఎవడో పనివాడు చేస్తాడు. దొంగతనం వల్ల చేసే వస్తువు పోతుంది. మరి ఇట్లాంటి సమస్యలు చెప్పటానికి వీలుగా సమస్యలు, యాక్సిడెంట్లు కావచ్చు, అనవసరమైన వ్యాధులు రావచ్చు. మరి దీనివల్ల విపరీతమైన ఖర్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అంటే ఈ శనికి 19,000 జపం చేయించుకోవాలి, 4 నువ్వులు దానం ఇవ్వాలి. ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఏ రాశుల వాళ్ళకి? మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 5 రాశులకి కూడా ఒకటే సమానమైన బాధలు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఏమొద్దండి, పక్క ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. టీషర్ట్లు దొరుకున్నాం, జేబు లేదు, మళ్ళీ చొక్కా ఎందుకులే, డబ్బులు చేతితో పట్టుకుని వెళ్తాం ఇద్దామని. ఆ ఇంట్లోకి వెళ్ళి చూసేవాడికి చేతిలో డబ్బులు ఉండవు, ఈ లోపల జారిపోతాయి. అదే ఎక్కడ పడ్డాయి బయటకు వచ్చి చూస్తే నీ డబ్బులు పోతే వాడు తీసుకెళ్తారు, అయిపోతుంది. ఇక డబ్బులు దొరకవు. వాడే అనుకుంటాడు అబద్ధం చెబుతున్నాడు డబ్బులు ఇస్తానని, ఈ డబ్బులు చేత పట్టుకొచ్చాడు పోయినాయి అంటున్నాడు, నా వదిలేదు నా డబ్బులు కావాలంటాడు వాడు. ఇట్లా అనవసరమైన దండగమారి ఖర్చులు. అదే కాదు, మనం పెళ్లి చేశాము, వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సింది, మాకు ఇప్పుడు అవసరం వచ్చేది ఇప్పుడు వెంటనే
ఇట్లాంటి రకరకాలైన సమస్యలతోటి ఈ 5 రాసుల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు. మళ్ళీ చెబుతున్నాను, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 5 రాశుల వారికి కూడా చాలా ఇబ్బందులు చెప్పడానికి వెళ్ళలేదు. వీటి నుంచి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. అట్లా జాతకం చూపించుకున్న తర్వాత మీకు ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలని కనుక్కొని చూసి వివరంగా చెప్పడం జరుగుతుంది. అట్లా మీరు చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241, ఇంకోటి 7801071946. ఈ 2 నెంబర్లకైనా సరే ఫోన్ చేసి మీ జాతక చక్రం వేయాలంటే దానికి తగిన ఫీజు చెల్లించి మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి మీకు ఏం చేయాలో చేయిస్తాం. స్వస్తి.